తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. గతంలోనే ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వాలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. 6 గ్యారంటీల అమలు, కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. వాలంటీర్ల నియామకంలో భాగంగానే ఇందిరమ్మ కమిటీలను కూడా తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతుంది. 6 గ్యారంటీల అమలు కోసం గ్రామాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే 6 గ్యారంటీల అమలుకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కమిటీలో 5 నుంచి 6 సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని సమాచారం. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80,000 మంది వాలంటీర్లు నియమించాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత మొదట 36,000 మంది వాలంటీర్లను నియమించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో తన ప్రణాళికను పంచుకున్నట్లు తెలుస్తుంది. వాలంటీర్ల నియామకంలో ఏపీ తరహాలో కాకుండా కొంత మార్పుతో అమలు చేయాలని భావిస్తున్నారు. వీరిని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ వాలంటీర్లకు గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించనుంది. అది ఎంత అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా వాలంటీర్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి వాలంటీర్ ఉద్యోగాన్ని అప్పగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి సులభంగా చేరవేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తుంది. సామాజిక భద్రతా పింఛను మరియు ప్రజలకు వచ్చే ఇతర ప్రయోజనాలను పంపిణీ చేయడానికి వీలుగా వీరి సేవలను వినియోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో విధి విధానాలు, కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.